స్ఫూర్తి టీవీ నేటి వార్తకు స్వాగతం. సమాచారం ప్రజాబలం. నా పేరు అబ్దుల్ వాహిద్. ఈరోజు ముఖ్యాంశాలు. ఇంటికొక్కడు సైనికుడు, చైనా కొత్త విధానం. ఇస్రాయిల్లో పెగాసస్పై దర్యాప్తు, ఇండియాలో పెగాసస్ కలకలం. రాజకీయాలకు గుడ్ బై చెబుతున్న బాబుల్ సుప్రియో, మంత్రి మండలిలో స్థానం దక్కలేదని బాధ. మోదీకి షాకిచ్చిన సొంత తమ్ముడు, జీఎస్టీ చెల్లించవద్దని వ్యాపారులకు సూచనలిచ్చిన ప్రహ్లాద్ మోదీ. ఆంధ్రప్రదేశ్లో డిఏ పెంపు, ఆర్థిక శాఖ ఆదేశాలు జారీ. మైనారిటీ జూనియర్ కాలేజీల్లో జూనియర్ లెక్చరర్ల నియామకాలు. రిక్రూట్మెంట్ ప్రకటన విడుదల చేసిన మైనారిటీ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ సొసైటీ. ఇంటికొక్కడు సైనికుడు. టిబెట్లోని ప్రతి కుటుంబం నుంచి ఒక్కరు చొప్పున సైన్యంలో చేరాల్సిందేనని పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ PLA ఆదేశాలిచ్చింది. ఈ మేరకు ఈ ఏడాది జనవరి ఫిబ్రవరి నుంచి టిబెట్లోని యువతకు PLA వివిధ విధేయత పరీక్షలు నిర్వహిస్తున్నట్లు తమకు సమాచారం ఉందని భారత నిఘా వర్గాలు తెలిపాయి. వారికి మాండరిన్ బోధించడం, మిగతా అన్నిటికంటే చైనా కమ్యూనిస్టు పార్టీయే మిన్నా అని వారిలో నూరిపోయడం వంటివి చేపట్టిందని పేర్కొన్నాయి. ఎంపికైన వారికి కొండ ప్రాంతాల్లో కఠిన శీతల పరిస్థితుల్లో విధి నిర్వహణపై శిక్షణ అందిస్తోందని వెల్లడించాయి. టిబెటన్లను సైన్యంలోకి తీసుకోవడం ద్వారా అనేక అనుకూలతలను సాధించాలని చైనా భావిస్తుంది. చైనా కమ్యూనిస్టు ప్రభుత్వం PLA పట్ల యువతలో విధేయతను సాధించడం, టిబెట్ అటానమస్ రీజియన్లోని ప్రజల్లో వ్యతిరేకతను తగ్గించడం, ఇవన్నీ సాధించాలని చూస్తుంది. రెండోది, లద్దాఖ్ వంటి కఠిన పరిస్థితులుండే ప్రాంతంలో PLAకు భద్రతా విధుల భారం తగ్గించడం. మూడోది, ముఖ్యమైనది, కఠిన పరిస్థితులుండే లద్దాఖ్, హిమాచల్ ప్రదేశ్లోని LAC వెంట భారత్లోని ప్రవాస టిబెటన్లు విధులను సమర్థవంతంగా నిర్వహిస్తుండటంతో వారికి దీటుగా టిబెటన్లను అంతే స్థాయిలో LAC వెంట శాశ్వత ప్రాతిపదికన రంగంలోకి దించడం అని నిఘా వర్గాలు పేర్కొంటున్నాయి. ఇస్రాయిల్లో పెగాసస్పై దర్యాప్తు, ఇండియాలో పెగాసస్ కలకలం. పెగాసస్ స్కామ్లో NSO గ్రూప్పై వచ్చిన ఆరోపణలపై ఇజ్రాయెల్ రక్షణ శాఖ దర్యాప్తు ప్రారంభించింది. ఈ సంస్థ పెగాసస్ స్పైవేర్ను ప్రభుత్వాలకు విక్రయిస్తోంది. ప్రపంచవ్యాప్తంగా పలు దేశాలు ఈ స్పైవేర్ను ప్రత్యర్థులు, జర్నలిస్టులపై నిఘా కోసం ఉపయోగిస్తున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్న సంగతి తెలిసిందే. భారత్లో ప్రస్తుతం ఇదే వ్యవహారం హాట్ టాపిక్గా మారింది. ఈ నేపథ్యంలో దర్యాప్తు అధికారులు తాజాగా NSO గ్రూప్ కార్యాలయంలో తనిఖీలు నిర్వహించినట్లు ఇజ్రాయెల్ రక్షణ శాఖ వెల్లడించింది. తనిఖీల్లో ఏం తెలిందనే విషయాన్ని ఇప్పుడే బయటపెట్టలేమని స్పష్టం చేసింది. రక్షణ శాఖ ఎక్స్పోర్ట్ కంట్రోల్ డివిజన్ ఇచ్చిన అనుమతుల ప్రకారమే NSO గ్రూప్ పనిచేస్తుందా లేక నిబంధనలను ఉల్లంఘిస్తుందా అనే విషయాన్ని తేల్చడానికి తనిఖీలు చేసినట్లు పేర్కొంది. తమ కార్యాలయానికి రక్షణ శాఖ అధికారులు వచ్చిన మాట నిజమేనని NSO గ్రూప్ ప్రతినిధి తెలిపారు. దర్యాప్తు అధికారులకు పూర్తిగా సహకరిస్తామని అన్నారు. తాము ప్రభుత్వ నిబంధనల ప్రకారమే పూర్తి పారదర్శకతతో పనిచేస్తున్నామని తేల్చి చెప్పారు. వాట్సాప్కు భారీ జరిమానా విధించిన రష్యా. ప్రముఖ సోషల్ మీడియా మెసెంజర్ వాట్సాప్కు రష్యాలో భారీ దెబ్బ తగిలింది. రష్యా ప్రభుత్వం సుమారు 3 మిలియన్ల రూబెల్స్ను వాట్సాప్పై జరిమానా విధించింది. రష్యా దేశ నియమాలను ఉల్లంఘించినందుకు వాట్సాప్పై జరిమానా విధించినట్లు తెలుస్తోంది. రష్యా భూభాగంలో రష్యన్ వినియోగదారుల డేటాను స్థానికీకరించడంలో వాట్సాప్ విఫలమైంది. వాట్సాప్పై తగు చర్యలు తీసుకోవడానికి రష్యా ప్రభుత్వం సిద్ధమైంది. త్వరలోనే రష్యా ప్రభుత్వం వాట్సాప్ అడ్మినిస్ట్రేటివ్ ప్రొసీడింగ్లను ప్రారంభించే అవకాశం ఉందని స్థానిక న్యూస్ ఏజెన్సీ వెల్లడించింది. కాగా ఈ విషయంపై ఫేస్బుక్ స్పందించలేదు. కొద్ది రోజుల క్రితమే గూగుల్కు చెందిన ఆల్ఫాబెట్పై కూడా రష్యా ప్రభుత్వం 3 మిలియన్ల రూబెళ్లను జరిమానా విధించింది.
వ్యక్తిగత డేటా చట్టాన్ని ఉల్లంఘించినందుకు గాను రష్యన్ కోర్టు ఫేస్బుక్, ట్విట్టర్పై జరిమానా విధించింది. రష్యా అడ్మినిస్ట్రేటివ్ దిగ్గజ కంపెనీలపై జరిమానాలను విధించడం గత కొన్ని రోజుల నుండి నడుస్తూనే ఉంది. వాట్సాప్కు 1 మిలియన్ లేదా 6 మిలియన్ రూబిళ్ల వరకు జరిమానా విధించవచ్చునని ఇంటర్ఫాక్స్ నివేదిక పేర్కొంది. జపాన్లో కరోనా కలకలం. కరోనా వైరస్ కేసులు రికార్డు స్థాయిలో పెరుగుతుండటంతో టోక్యో సహా 6 ప్రాంతాల్లో జపాన్ ఎమర్జెన్సీ ప్రకటించింది. టోక్యో, సైతమా, చిబా, కనగవా, ఒసాకా, ఒకినవా ప్రాంతాల్లో ఎమర్జెన్సీ పరిస్థితిని ప్రధాని సుగా ప్రకటించారని జపాన్ ప్రధాని కార్యాలయం శనివారం వెల్లడించింది. హొక్కైడో, ఇషికవా, క్యోటో, హ్యోగో, ఫుకువోకా ప్రాంతాలకు వైరస్ ప్రబలకుండా కఠిన చర్యలు చేపడతామని తెలిపింది. అత్యవసర పనులు ఉంటే తప్ప ప్రజలు బయటకు వెళ్లరాదని, ప్రయాణాలకు దూరంగా ఉండాలని జపాన్ ప్రభుత్వం ప్రజలకు విజ్ఞప్తి చేస్తుందని పిఎంఓ కార్యాలయం స్పష్టం చేసింది. కరోనా నిబంధనలను ప్రజలు విధిగా పాటించాలని కోరింది. ఆగస్టు మాసాంతానికి 40% ప్రజలకు వ్యాక్సిన్ 2 డోసులు అందించే దిశగా టీకాల కార్యక్రమాన్ని వేగవంతం చేయడంపై ప్రభుత్వం దృష్టి సారించిందని తెలిపింది. రాజకీయాలకు గుడ్ బై చెబుతున్న బాబుల్ సుప్రియో. రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్లు కేంద్ర మాజీ మంత్రి, పశ్చిమ బెంగాల్ బీజేపీ సీనియర్ నేత బాబుల్ సుప్రియో వెల్లడించారు. అలాగే పార్లమెంటు సభ్యత్వానికి కూడా రాజీనామా చేయనున్నట్లు ప్రకటించారు. శనివారం కోల్కతాలో ఆయన మీడియాతో మాట్లాడుతూ తన బాధను వెళ్లగక్కారు. 2014 నుంచి నరేంద్ర మోదీ కేబినెట్లో మంత్రిగా ఉన్న బాబుల్ సుప్రియోను ఇటీవల మంత్రిమండలి పునర్వ్యవస్థీకరణలో భాగంగా పర్యావరణ శాఖ సహాయ మంత్రి పదవి నుంచి తొలగించారు. దాంతో అప్పటి నుంచి బాబుల్ సుప్రియో బాధతో ఉన్నాడు. నేను చాలా రోజులు రాజకీయాల్లో ఉన్నాను, కొందరికి సహాయం చేశాను, మరికొందరిని నిరాశపరిచాను. అది ఎవరో ప్రజలే నిర్ణయించుకోవాలి. రాజకీయాల్లో పాలు పంచుకోకుండా సామాజిక సేవా కార్యక్రమాలు చేయొచ్చు అని పోస్ట్లో రాశారు. కాగా కేంద్ర కేబినెట్ నుంచి తనను తొలగించడం పట్ల బాధను వ్యక్తపరిచిన బాబుల్ సుప్రియో ఎలాంటి అవినీతి మరక లేకుండా బయటకు వెళ్తున్నందుకు సంతోషంగా ఉందని ఈ నెలారంభంలో తన ఫేస్బుక్ ఖాతాలో పోస్ట్ చేశారు. పద్మశ్రీ అవార్డుకు నామినేట్ అయిన ఆంధ్ర కళాకారుడు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని విశాఖపట్నానికి చెందిన యువ కళాకారుడు డాక్టర్ గట్టం వెంకటేష్ తన ప్రత్యేకమైన కళారూపానికి గాను పద్మశ్రీ అవార్డుకు నామినేట్ అయ్యాడు. ఇప్పటికే తన మైక్రో ఆర్ట్ వర్క్ కోసం గిన్నిస్ వరల్డ్ రికార్డులకు ఎక్కిన వెంకటేష్ అగ్గిపుల్లలు, పెన్సిళ్లు, చాక్ పీసులు, టూత్పిక్స్, బ్యాంగిల్స్పై 500కు పైగా సూక్ష్మ శిల్పాలను చెక్కి ఇప్పటి వరకు 100 అవార్డులను తన ఖాతాలో వేసుకున్నాడు. ఈఫిల్ టవర్, జాతీయ చిహ్నం, వరల్డ్ కప్ ట్రోఫీ వంటి అనేక వస్తువులను సూక్ష్మంగా చెక్కారు. ఒక కుగ్రామంలో జన్మించిన వెంకటేష్ తండ్రి రైతు, తల్లి గృహిణి. అతడి లక్ష్యాన్ని సాధించడానికి, అభిరుచిని నెరవేర్చడానికి ప్రోత్సహిస్తూ అన్ని విధాలుగా మద్దతుగా నిలిచారు. గీతం స్కూల్ ఆఫ్ ఆర్కిటెక్చర్ నుంచి పట్టభద్రుడైన వెంకటేష్ జర్మనీలోని పీస్ యూనివర్సిటీ నుండి ఆర్ట్స్ అండ్ క్రాఫ్ట్స్లో డాక్టరేట్ అందుకున్నాడు. మోదీకి షాక్ ఇచ్చిన సొంత తమ్ముడు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి సోదరుడు ప్రహ్లాద్ మోదీ షాక్ ఇచ్చారు. మోదీకి వ్యతిరేక వ్యాఖ్యలు చేశారు. ప్రధానిగా మోదీ ప్రతిష్టాత్మకంగా తీసుకువచ్చిన వస్తు సేవా పన్ను జీఎస్టీ చెల్లించవద్దని ప్రహ్లాద్ మోదీ వ్యాపారస్తులకు సూచనలిచ్చారు. మోదీ కావచ్చు, మరొకరు కావచ్చు, వారు మీ సమస్యలను వినాలి అని వ్యాపారస్తులకు చెప్పారు. మనమేమీ బానిసలం కాదు అని తీవ్రస్థాయిలో మాట్లాడారు. ఈ సందర్భంగా వ్యాపారులకు జీఎస్టీ చెల్లించబోం అని మహారాష్ట్ర ప్రభుత్వానికి ముందుగా లేఖ రాయాలని తెలిపారు. మహారాష్ట్రలోని థానే జిల్లా ఉల్హాస్నగర్లో శుక్రవారం వ్యాపారుల సదస్సు జరిగింది. ఉల్హాస్నగర్ వ్యాపారుల సంఘం పిలుపు మేరకు హాజరైన ప్రహ్లాద్ మోదీ మాట్లాడుతూ, మనం ప్రజాస్వామ్యంలో ఉన్నాం, మనమేమీ బానిసలం కాదు అని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఉల్హాస్నగర్ వ్యాపార కేంద్రంగా ఉన్నప్పటికీ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పట్టించుకోవడం లేదని ప్రహ్లాద్ మోదీ విమర్శించారు. గుజరాత్లో అయితే వ్యాపారానికి, రసాయనాల వినియోగానికి అనుమతి ఉందని, రసాయన వ్యర్థాల నిర్వహణకు కూడా సరైన ప్రణాళిక ఉంది. అలాంటప్పుడు గుజరాత్లో అనుమతి ఇస్తున్నప్పుడు మహారాష్ట్రలో ఎందుకు ఇవ్వరు అని నిలదీశారు. నాగాలాండ్తో స్నేహం, మిజోరంతో వైరం.
ఓవైపు మిజోరంతో సరిహద్దు సమస్యను ఎదుర్కొంటున్న అస్సాం పక్కనున్న నాగాలాండ్తో శాంతి మంత్రం జపించింది. నాగాలాండ్తో తమ సరిహద్దు వివాదాన్ని పరిష్కరించుకుంది. ఈ విషయాన్ని అస్సాం సీఎం హిమంత శర్మ ప్రకటిస్తూ అస్సాం నాగాలాండ్ సరిహద్దుల్లో తక్షణమే ఉద్రిక్తతలను తగ్గించడానికి 2 రాష్ట్రాల చీఫ్ సెక్రటరీలు అంగీకారానికి వచ్చారని ఆయన ట్వీట్ చేశారు. దీంతో ఉభయ రాష్ట్రాల భద్రతా దళాలు వారి వారి బ్యాస్ క్యాంపులకు తరలుతాయన్నారు. శనివారం అస్సాం నాగాలాండ్ రాష్ట్రాల చీఫ్ సెక్రటరీలు సమావేశమై ఈ మేరకు ఒప్పందం కుదుర్చుకున్నారు. అయితే పక్కన ఉన్న మిజోరం సమస్య మాత్రం ఈయన ప్రభుత్వానికి కంట్లో నలుసులాగే ఉంది. Statesmanship in resolving the border issues between Assam and Nagaland. So I congratulate the people of Assam and Nagaland as well that today we have signed an agreement for simultaneous withdrawal of our forces in Morioni area, and I hope we will be able to maintain the cordial relationship between the two states. And Honorable Deputy Chief Minister Patton has personally requested me to see the issues pertaining to checking in check gates and sometimes harassment of the commuters. That definitely I will discuss with our Honorable Chief Minister and take appropriate action so that the friendship and the relationship between government and as well as the relationship between the people to people, it remains very cordial between the two states. సమాచారం ప్రజాబలం. స్ఫూర్తి టీవీ నేటి వార్తలో ఇప్పుడు ఒక చిన్న విరామం. ఎఫ్టీ ఖాన్ అండ్ సన్స్ సందర్శించండి. మీ ఇంటిని ఉద్యానవనంలా తీర్చిదిద్దుకోండి. ప్రతి గదిని అతి సుందరంగా మలుచుకోండి. పరదాలు, బెడ్షీట్లు, సోఫా కవర్లు తదితర అన్ని గృహావసరాలకు 80 సంవత్సరాల వైభవ చరిత్ర గల లక్షలాది మంది మెచ్చిన గృహాలంకరణ వస్త్రాలయం ఎఫ్టీ ఖాన్ అండ్ సన్స్, అబిడ్స్, హైదరాబాద్. మన జీవిత లక్ష్యం ఏమిటి? సత్ సమాజ నిర్మాణం ఎలా సాధ్యం? మరణానంతరం మరో జీవితం ఉందా? ఇస్లాంకు సంబంధించిన వివరాలకు, సందేహాల నివృత్తికై సంప్రదించండి ఐఐసి ఇస్లామిక్ ఇన్ఫర్మేషన్ సెంటర్ 180020000787. మహాప్రవక్త, మానవ మహోపకారి, మనుజ జాతిని ఉద్ధరించడానికి ఆవిర్భవించినటువంటి మహోన్నతుడు. సమస్త మానవాళికి దైవ సందేశం అందించిన మహాప్రవక్త జీవన విశేషాలు తెలుసుకోండి. మహాప్రవక్త జీవిత చరిత్ర. సమాచారం ప్రజాబలం. స్ఫూర్తి టీవీ నేటి వార్తకు మళ్ళీ స్వాగతం. ముఖ్యాంశాలు మరోసారి. ఇంటికొక్కడు సైనికుడు, చైనా కొత్త విధానం. ఇస్రాయిల్లో పెగాసస్పై దర్యాప్తు, ఇండియాలో పెగాసస్ కలకలం. రాజకీయాలకు గుడ్ బై చెబుతున్న బాబుల్ సుప్రియో, మంత్రి మండలిలో స్థానం దక్కలేదని బాధ. మోదీకి షాకిచ్చిన సొంత తమ్ముడు, జీఎస్టీ చెల్లించవద్దని వ్యాపారులకు సూచనలిచ్చిన ప్రహ్లాద్ మోదీ. ఆంధ్రప్రదేశ్లో డిఏ పెంపు, ఆర్థిక శాఖ ఆదేశాలు జారీ. మైనారిటీ జూనియర్ కాలేజీల్లో జూనియర్ లెక్చరర్ల నియామకాలు. రిక్రూట్మెంట్ ప్రకటన విడుదల చేసిన మైనారిటీ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ సొసైటీ. ఆంధ్రాలో మాస్క్ లేకపోతే భారీ జరిమానా.
కరోనా వైరస్ నియంత్రణ చర్యల్లో భాగంగా నిబంధనల్ని మరింత కఠినం చేయాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయించింది. మాస్క్ లేకుండా తిరిగే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ హెచ్చరికలు జారీ చేసింది. కార్యాలయాలు, సంస్థలు, వ్యాపార సముదాయాలు, దుకాణాల్లోకి మాస్కులు లేని వారిని అనుమతిస్తే 10,000 రూపాయల నుంచి 25,000 రూపాయల వరకు జరిమానా విధిస్తామని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ కమిషనర్ కాటంనేని భాస్కర్ శనివారం ఒక ప్రకటనలో స్పష్టం చేశారు. కరోనా నియంత్రణ చర్యల్లో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా మరో 2 వారాల పాటు రాత్రివేళ కర్ఫ్యూను పొడిగించినట్టు తెలిపారు. ఆగస్టు 14వ తేదీ వరకు కర్ఫ్యూ ఆంక్షలు ప్రతిరోజు రాత్రి 10 నుంచి ఉదయం 6 గంటల వరకు అమలులో ఉంటాయన్నారు. ఆంధ్రప్రదేశ్లో డిఏ పెంపు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షన్దారులకు కరువు భత్యం డిఏ 3.144% మేరకు పెంచుతూ ఆర్థిక శాఖ ఆదేశాలు జారీ చేసింది. ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి రావత్ శనివారం రాత్రి ఉత్తర్వులు ఇచ్చారు. మూల వేతనంపై 30.392% నుంచి 33.536% డిఏ పెంచినట్లు ప్రభుత్వం ప్రకటించింది. డిఏ పెంపుదల ఉత్తర్వులు 2019 జనవరి 1వ తేదీ నుంచి అమల్లోకి వస్తాయని ప్రభుత్వం స్పష్టం చేసింది. ప్రభుత్వ ఉద్యోగులు, జిల్లా, మండల పరిషత్లు, గ్రామ పంచాయతీలు, పాఠశాలలు, విశ్వవిద్యాలయాల్లోని ఉపాధ్యాయులు, అధ్యాపకేతర సిబ్బందికి డిఏ పెంపుదల ఉంటుంది. 2021 జూలై నెల వేతనంతో పెంచిన డిఏను చెల్లించనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. జీతాల బకాయిలు అడగడమే నేరం. జీతాల బకాయిలు చెల్లించాలని అడగడమే నేరమైంది. పారిశుద్ధ్య కార్మికులను పోలీసులు అక్రమంగా అరెస్టు చేసి లాకప్లోకి నెట్టారు. గుంటూరు జిల్లా మంగళగిరి, తాడేపల్లి నగరపాలక సంస్థ పరిధిలోని ఉద్యోగులకు, ఉపాధ్యాయులకు, పారిశుద్ధ్య కార్మికులకు ప్రభుత్వం వెంటనే బకాయి జీతాలు చెల్లించాలని డిమాండ్ చేస్తూ శనివారం మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ యూనియన్ CITU ఆధ్వర్యంలో మంగళగిరి పట్టణంలోని నగర పాలక సంస్థ కార్యాలయ ముట్టడి జరిగింది. 5 నెలల బకాయి జీతాలను వెంటనే చెల్లించాలని డిమాండ్ చేస్తూ గత 4 రోజులుగా ఆ కార్పొరేషన్ కార్యాలయం వద్ద రిలే నిరాహార దీక్షలు చేస్తున్న అధికారులు స్పందించకపోవడంతో ఆందోళనను తీవ్రతరం చేశారు. 2 గంటల పాటు కార్యాలయాన్ని ముట్టడించారు. ఇదే సమయంలో కార్యాలయానికి వచ్చిన అడిషనల్ కమిషనర్ K. హేమామాలిని వారితో మాట్లాడడానికి నిరాకరించి లోనికి వెళ్ళిపోయారు. దీంతో యూనియన్ నాయకులు, CITU నాయకులు కార్యాలయ గేటును నెట్టుకుంటూ లోపలికి వెళ్లారు. పోలీసులు వారిని అడ్డుకోవడం, బలవంతంగా అరెస్టు చేయడంతో ఉద్రిక్తత నెలకొంది. అరెస్టు చేసిన వారిని విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ పోలీస్ స్టేషన్ ఎదుట మున్సిపల్ కార్మికులు ఆందోళనకు దిగారు. ఈ నేపథ్యంలో మహిళా కార్మికులతో పాటు 22 మందిని పోలీసులు బలవంతంగా అరెస్టు చేశారు. ట్రాఫిక్ పోలీసులకు ప్రత్యేక బూత్ల ఏర్పాటు. విజయవాడ ముఖ్యమైన కూడళ్లు, వివిధ ప్రాంతాల్లో ట్రాఫిక్ విధులు నిర్వర్తించే సిబ్బంది కోసం ప్రత్యేక బూత్లు ఏర్పాటు చేస్తున్నారు. దీనికి సంబంధించిన టెండర్ను ఖరారు చేసి ఒక ప్రైవేట్ ఏజెన్సీకి అప్పగించారు. కార్పొరేషన్ పరిధిలో మొత్తం 56 ఇలాంటి ట్రాఫిక్ బూత్లు రాబోతున్నాయి. గజిబిజిగా ఉండే విజయవాడలో నానాటికి పెరుగుతున్న రద్దీకి అనుగుణంగా సరైన సదుపాయాలు లేవు. ఇప్పుడు ట్రాఫిక్ బూత్లు రావడంతో ఈ సమస్య పరిష్కారం అవుతుంది. స్ట్రీట్ ఫర్నిచర్ కింద గతేడాది సిటీ బస్ స్టాప్లను కార్పొరేషన్ నిర్మించింది. ఈ పథకం కింద ఈ దఫా పోలీస్ బూత్లను ఏర్పాటు చేస్తున్నారు. ఇందులో సిబ్బంది కోసం 2 కుర్చీలు, ఒక ఫ్యాన్ ఉంటాయి. ఇప్పటికే బెంజ్ సర్కిల్, చుట్టుగుంట, మాచవరం, సితార కూడలి తదితర చోట్ల ఏర్పాటు చేశారు. మైనారిటీ జూనియర్ కాలేజీల్లో జూనియర్ లెక్చరర్ల నియామకాలు. తెలంగాణ మైనారిటీల రెసిడెన్షియల్ జూనియర్ కాలేజీల్లో 840 జూనియర్ లెక్చరర్ పోస్టులకు రిక్రూట్మెంట్ ప్రకటన వెలువడింది. తెలంగాణ మైనారిటీ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్ సొసైటీ 2021-22 విద్యా సంవత్సరానికి గాను రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 111 తెలంగాణ మైనారిటీ సొసైటీ జూనియర్ కాలేజీల్లో ఈ నియామకాలు జరగనున్నాయి. అదేవిధంగా 12 TMR వొకేషనల్ జూనియర్ కాలేజీల్లో 85 వొకేషనల్ జూనియర్ లెక్చరర్లకు రిక్రూట్మెంట్కు నోటిఫికేషన్ జారీ అయ్యింది. ఈ సంస్థలను ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం పాఠశాలల నుండి జూనియర్ కళాశాలలుగా అప్గ్రేడ్ చేసింది. రిక్రూట్మెంట్ అవుట్సోర్సింగ్ ఏజెన్సీల ద్వారా జరుగుతుంది. నియామకాల కోసం సొసైటీ మార్గదర్శకాలను జారీ చేసింది. నియామకాలు పూర్తిగా తాత్కాలిక ప్రాతిపదికన అవుట్సోర్సింగ్ ఏజెన్సీ ద్వారా జరగనున్నాయి.
రెగ్యులర్ రిక్రూట్మెంట్ ప్రక్రియ లేదా సాధారణ జూనియర్ లెక్చరర్ల బదిలీ ద్వారా నియామకాలు జరిగినప్పుడు వీరి సేవలు రద్దు చేయబడతాయి. దరఖాస్తుదారులు తప్పనిసరిగా పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ ఉండాలి. సంబంధిత సబ్జెక్టులో యూజీసీ ద్వారా గుర్తింపు పొందిన సంస్థ నుంచి 50% కంటే తక్కువ మార్కులు కలిగి ఉండరాదు. తెలంగాణ ఎడ్సెట్ దరఖాస్తుల గడువు పెంపు. బీఎడ్ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే ఎడ్సెట్ ఆన్లైన్ దరఖాస్తు గడువును మరోసారి పొడిగించారు. జూలై 31వ తేదీతో దరఖాస్తు గడువు ముగిసిన నేపథ్యంలో పొడిగిస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఆగస్టు 7 వరకు ఆసక్తి గల అభ్యర్థులు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చని ఎడ్సెట్ కన్వీనర్ ఏ రామకృష్ణ తెలియజేశారు. ప్రవేశ పరీక్షలను ఆగస్టు 24, 25 తేదీల్లో నిర్వహించనున్న విషయం తెలిసిందే. ఈ పరీక్షలో సాధించిన స్కోర్ ఆధారంగా బీఈడీ కోర్సుల్లో ప్రవేశాలు కల్పిస్తారు. కొత్త రేషన్ కార్డులకు ఆగస్టు నుంచి 10 కిలోల ఉచిత బియ్యం. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అందజేసిన నూతన రేషన్ కార్డులకు బియ్యం పంపిణీకి సర్వం సిద్ధమయ్యింది. ఆగస్టు మాసం నుండే వారికి రేషన్ అందించబోతున్నారు. ఈ మేరకు రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ ప్రకటన విడుదల చేశారు. రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయం మేరకు తాజాగా రాష్ట్రంలో అర్హులైన సుమారు 3,09,083 కొత్త కార్డుల్లోని 8,65,000 లబ్ధిదారులకు ఆగస్టు నుండి ఒక్కొక్కరికి 10 కిలోల బియ్యం చొప్పున ఆగస్టు నుండి నవంబర్ వరకు 4 నెలల పాటు పూర్తిగా ఉచితంగా అందించనున్నట్లు తెలిపారు. ఇందుకై అదనంగా నెలకు 23.10 కోట్లతో 4 నెలలకు 92.40 కోట్లు అదనంగా రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు చేయనున్నట్లు మంత్రి తెలియజేశారు. ఆగస్టు నెల పంపిణీ 3వ తేదీ నుండి ప్రారంభిస్తామని అన్నారు. అన్ని చోట్ల దళిత బంధు కావాలి. సీఎం కేసీఆర్ గిరిజనులను అనాథలుగా చేస్తున్నారని పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి విమర్శించారు. భూములపై హక్కులు లేకుండా ప్రభుత్వం చేస్తుందని మండిపడ్డారు. హుజూరాబాద్ నియోజకవర్గానికే పరిమితం చేయకుండా రాష్ట్రమంతా దళిత బంధు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే వెంటనే అసెంబ్లీ సమావేశం ఏర్పాటు చేసి రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేస్తామని ఏకవాక్య తీర్మానం చేయాలని సవాల్ విసిరారు. హైదరాబాద్లో శనివారం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ఇవి ఈరోజు వార్తలు. రేపు మరిన్ని వార్తలతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు.